జీవితాల కాంగ్రెస్ పార్టీ మర్చిపోతామా మీరు? అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రోజులు విన్నారా? ఏమ్మా, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రోజులు మీకు మహిళలకు ఆర్టీసీ ఫ్రీ. మెట్రో తెస్తామా? నేను ఓడిపోయినాను కాకుండా, నేను ఓడిపోయినా మెట్రో తెస్తా. మెట్రో ఇక్కడ నుంచి రుద్రానికి మెట్రో పోతుంది, తెస్తా. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం ఈ పథకాలు బ్రహ్మాండంగా నడుస్తాయి. ఓకే, నేను పదవిలో లేకపోయినా నాది ఎక్కడ ఉంది. ఓకే, రైట్. సరే సరే సరే. స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, చూస్తున్నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా. ఓకే చేసిరమ్మా. ఓకే ఓకే తండ్రి, సంతోషం. అమ్మా చెల్ల కూడా మా చేసిందా? ఇంకా ఆడవాళ్ళకి 2000 గ్యాస్ సిలిండర్ 500 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆరోగ్యశ్రీ 10 లక్షలమ్మా. ఇక మీరు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీగా గెలిపి అమ్ముకోవాల్సిన అవసరం లేదు, అప్పులు లేవుగా. డైరెక్ట్ గా దవాఖాన పోతే 10 lakhs వరకు ఫ్రీ. మాట్లాడతా, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతా. ఏమంటున్నా, మీకు ఆర్టీసీ అంటే ఉద్యోగస్తులుగా గుర్తింపు కదా మీది. మాట్లాడతా బస్సు ఫ్రీగా టికెట్ లేదా? మేము కండక్టర్ సాబ్ రాయి కదా. అంటానా? మెదక్ డిపోనా? మెదక్ డిపోనా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లేడీస్ దీంట్లో? ఎంత? 45 మందా? 45 మందికి ఫ్రీగానే రైతు. వెరీ గుడ్. సరే, అంతే కదమ్మా. నేను టికెట్ కొనుక్కోవాలండి. ఏమ్మా ఎట్లా అనిపిస్తున్నారు ఇప్పుడు? ఏమ్మా ఓకేనా? ఆర్టీసీ బస్సు అమ్మా సంగారెడ్డిలో చేసిందని కానీ అర్థమైంది కదా. సోనియా గాంధీ చెప్పింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆడవాళ్లకు ఫ్రీ. ఏంటండి అంతేనా? ఏమ్మా నేను ఒకసారి మీ అందరూ ఇట్లా అడుగుదామని కండక్టర్